వైపు నిలబడి ఉన్నాను నేను. పడమర వైపు నుంచి తూర్పుకి వస్తున్నానండి. ఇది ఒకటి జియోపతిక్ లైన్ అండి. జియోపతిక్ లైన్. సో ఈ డైరెక్షన్‌లో పడమర నుంచి తూర్పుకి వచ్చేటప్పుడు ఈ డైరెక్షన్‌లో ఒక జియోపతిక్ లైన్ ఉందండి. ఈ ఉత్తరం నుంచి దక్షిణకి వచ్చేటప్పుడు 3 జియోపతిక్ లైన్స్ ఉన్నాయి. టోటల్‌గా 4 జియోపతిక్ లైన్స్ ఉన్నాయి. 3 కార్నర్ ఎలిమెంట్ రాడ్స్ ఉన్నాయి. ఈ 3 కార్నర్ ఎలిమెంట్స్ 4 జియోపతిక్ లైన్స్ అరెస్ట్ చేసి ఒకసారి మీకు చూపెడతాను టోటల్ ఎనర్జీ ఎంత ఉందో. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదండి, ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో ఎనర్జీ డౌన్ ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్. ఈ మూడిట్లోనే ఎనర్జీ డౌన్ ఉందండి. మూడిటికి 3 మనం ఎలిమెంట్ రాడ్స్ తీసాం. దిస్ ఈస్ ద వాటర్ నార్త్ ఈస్ట్. ఇది వాటర్ అండి నార్త్ ఈస్ట్‌కి. ఇదేమో ఎర్త్ అండి. ఎర్త్ ఎలిమెంట్ అంటే సౌత్ వెస్ట్. అట్లాగే విండ్ ఎలిమెంట్ అండి. విండ్ ఎలిమెంట్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లోస్ ఆగిపోతే అది అక్కడ ఎనర్జీ డౌన్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఇన్ఫ్లోస్ ఆగిపోయి ఉంటాయి. ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లాకేజెస్ని ఇది యాక్టివేట్ చేస్తుందండి. సో ఇది విండ్ ఎనర్జీ. సో ఈ విండ్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, అలాగే వాటర్. సో ఈ మూడింటిని మనం అప్డేట్ చేద్దామండి. ఒకసారి అప్డేట్ చేసి చూపిస్తాను మీకు.